హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇది డే 2 ఇన్ బేడాఘట్ అనమాట. చూస్తున్నారు కదా, పిల్లలు ఇద్దరైతే కిందికి వెళ్తూ ఉన్నారు. అంటే మేము హోటల్లో స్టే చేసామని చెప్పాను కదా. సో ఇంకా వాళ్ళు అయితే అంటే బయటకు వెళ్దామని చెప్పి వెళ్తా ఉన్నాం. టైం వచ్చేసి 10 అట్లా అవుతా ఉన్నట్టుంది. ఇంకా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. మేము 3 or 4 డేస్ ఉన్నట్టున్నాము. ఈ వీడియోస్ కూడా చాలా డేస్వి. అంటే నాకు నార్మల్గా అయితే గుర్తుపెట్టుకోకపోయేదాన్ని. నా బర్త్డే కోసం అక్కడ తీసుకెళ్ళాడు కాబట్టి ఇది ఏప్రిల్ అని అయితే గుర్తుంది. అంటే లాస్ట్ 2022 ఏప్రిల్లో అనమాట ఈ వీడియోస్ అయితే. ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు అక్వేరియంతో. ఇంకా మనం అంటే ఆ బేడాఘట్ సరౌండింగ్స్లో హోటల్ రూమ్ నుండి బయటకు రాగానే మనకు మొత్తం ఇవే కనిపిస్తాయి అన్నమాట. మార్బుల్ ఉంటాయి కదా, మార్బుల్ ర్యాక్స్. నేనంటే వీటి కాస్ట్ కూడా అడిగాను. వాళ్ళు కొన్ని లక్షలు చెప్తా ఉన్నారనమాట. అంటే ఆ విగ్రహం సైజుని బట్టి. నేను ఆల్రెడీ బేడాఘట్ వీడియోస్ అని పెట్టాను కదా, అంటే అన్ని మార్బుల్ స్టోన్స్ ఉంటాయని చెప్పి. సో అక్కడ నుండే తీసుకొచ్చి చేస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాను. దీన్ని మార్బుల్ సిటీ అని కూడా అంటారంట. సో మనం అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం అవే షాప్స్ ఉంటాయన్నమాట, అంటే మార్బుల్కి సంబంధించినవి. ఇంకా నాకేమనిపించింది అంటే మన దగ్గర ఉంటాయి కదా టెంపుల్స్ కానీ ఏదైనా విగ్రహాలు ప్రతిష్ట అది ఇది ఉంటాయి కదా, సో ఇక్కడ నుండే తీసుకొస్తారేమో అని చెప్పి డౌట్ వచ్చిందనమాట. వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎక్కడికైనా ఇక్కడ నుండే వెళ్తుంది అని చెప్పి వాళ్ళైతే చెప్పారు. అది నిజం అబద్ధం మనకైతే తెలీదు. సో ఇక్కడ నుండి అయితే మేము బస్సులో స్టార్ట్ అయ్యాం జబల్పూర్కి. ఇంకా హోటల్ నుండి బయటకు రాగానే అసలు ఎప్పుడు చూసినా చాలా బస్సెస్ వెళ్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా మేము హోటల్ నుండి బయటకు రాగానే బస్సు అయితే వచ్చింది, ఎక్కేసాం, వెళ్తూ ఉన్నాము. ఇంకా జబల్పూర్లో దిగి మేము ఇప్పుడు వెళ్తుంది వచ్చేసి బ్యాలెన్సింగ్ ర్యాక్ అనమాట. మనం గూగుల్ సెర్చ్ చేస్తాం కదా ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ ఏమున్నాయని చెప్పి, అప్పుడు మాకు చూపించింది ఒకటి అది ఏంటి బ్యాలెన్సింగ్ ర్యాక్ అనమాట. సో అక్కడికి వెళ్తూ ఉన్నాము. అక్కడ దిగి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. అక్కడ అడిగితే ఇక్కడే దగ్గరే ఉంటుంది వెళ్ళండి అని చెప్తే, మేము దగ్గరే కదా ఆటోలో ఎందుకు వెళ్ళడం అని చెప్పి నడుచుకుంటా వెళ్తూ ఉన్నాము. అట్లా ఒక 1 కిలోమీటర్ నడిచామనుకుంటా. తర్వాత అనిపించింది ఆటోలో వస్తే అయిపోయేదని చెప్పి. మీరు చూసారు కదా, మా హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాడు. బట్ నేను ఒక్కదాన్ని నడవడానికే చాలా కష్టంగా వెళ్ళాను. ఇదే అనమాట బ్యాలెన్సింగ్ ర్యాక్. దీన్ని చూడడానికే మేము అంత దూరం వెళ్ళాము. నాకైతే అంత వర్తి అనిపించలేదు, ఎందుకంటే 1-2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి జస్ట్ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్న స్టోన్స్ తప్ప అక్కడ ఏది కూడా లేదు. ఇంకా ఒక టెంపుల్ ఉండే, ఇంకా టెంపుల్కి అయితే మేము వెళ్ళలేదు. కానీ ఇంకా ఇదైతే ఓన్లీ ఆ రాయిని బ్యాలెన్సింగ్ చేసుకున్నట్టుంది కదా, బ్యాలెన్స్ చేస్తున్నట్టు ఆ రాకుని చూడడానికి ఒక్కదానికి అంత దూరం వెళ్ళామనిపించింది. బట్ ఓకేలే, అంటే చూడలేదనుకోండి ఒక ఫీలింగ్ ఉంటుంది, అక్కడ ఇంకేదో ఉంది అన్న ఫీలింగ్ కంటే అంత కష్టమైన వెళ్ళి చూస్తే బెటర్ కదా అని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళి చూసామన్నమాట. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.
ఇక్కడ ఒక 1 అవర్ స్పెండ్ చేసిన తర్వాత లంచ్ టైం అయితే అయిందని చెప్పి ఇంకా మనం కొత్త ప్లేస్కి వెళ్తే ఏం చేస్తాము అంటే గూగుల్ సెర్చ్ చేయడమే కదా. చాలా ఆకలిగా ఉన్నాము. ఇంకా మంచి అంటే బేడాఘాట్లో అసలు మంచి రెస్టారెంట్ లేదనమాట. ఎట్లాగో జబల్పూర్కి వచ్చాం కాబట్టి మంచి అంటే దాంట్లో తిందామని చెప్పి సెర్చ్ చేస్తే ఫేమస్ అని చెప్పి ఏదైతే ఫస్ట్ వచ్చిందో అందులోకి వెళ్ళాము. అక్కడ వెళ్ళి చూస్తే మెనూ కార్డ్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇక్కడ లేవు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్నే తీసుకొని ఇక్కడ ఫేమస్ ఏంటంటే చోలే భటూరా కదా, ఇంకా అదే తీసుకున్నాము. మరీ అంత టేస్ట్ ఏం లేకుండే ఒక 2 కర్రీస్ ఏమో తీసుకున్నాము. ఇంకా మేము నాన్ వెజ్ అయితే తినము, సో వెజ్ కర్రీసే ట్రై చేసాము. కాకపోతే టేస్ట్ అయితే బిలో యావరేజ్ ఉండే. సో చాలా డేస్ అయింది కాబట్టి నేనైతే హోటల్నే మర్చిపోయాను. ఇంకా ఫుడ్ అయితే చెప్పాను కదా బిలో యావరేజ్ ఉండే. బిల్లుకు అసలు ఫుడ్కి అయితే సంబంధం లేకుండే. ఇంకా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.